హరే కృష్ణ. ఈరోజు మనము ఏకాదశుల్లో భాగంగా పరమ ఏకాదశి గురించి తెలుసుకుంటున్నాము. ముందుగా ప్రార్థనలు చేసుకుందాం. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమా ఓం విష్ణుపదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయేతి గిరిం యత్కృపతం అహం వందే శ్రీగురుం దినతారణం పరమానందం మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. ఈరోజు మనము పరమ ఏకాదశి గురించి తెలుసుకుంటున్నాము. యుధిష్ఠిర మహారాజు శ్రీకృష్ణ భగవానుని ఈ యొక్క పరమ ఏకాదశి గురించి తెలియజేయమని అడిగినప్పుడు కృష్ణ భగవానుడు వివరిస్తూ ఉన్నారనమాట. పరమ ఏకాదశి పేరులోనే పరమ అంటే చాలా ముఖ్యమైనటువంటి ఉన్నతమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఏకాదశి. మనకి ఇది వరకే తెలిసిన విధంగానే అన్ని ఏకాదశులు కూడా చాలా పవిత్రమైనది, చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకంటే మనకి భగవంతుడు ఇచ్చినటువంటి ఆపర్చునిటీ ఇది. మనకి ఎలాగా ఈ యొక్క ఏకాదశి రోజుల్లోనైనా మనము భగవంతుని ఆ రోజంతా వ్రతం ఉండి ద్వాదశ పారణం చేసి ఆ యొక్క మన హృదయంలో ఉండే ఆ కల్మషాలన్నీ పోగొట్టుకోవడానికి మనకు ఒక ఇదిగా భగవంతుడు ఇచ్చిన విషయం. కాబట్టి కనీసం 24 లేదా 25 ఏకాదశుల్లో అలా కొన్ని ఏకాదశులు చేయలేకపోయినా కానీ ఆ మిగిలిన ఆ ఏకాదశులనైనా మనము చక్కగా ముగించినప్పుడు అవన్నీ కూడా మనకి ఎంతో ఉన్నతమైన ప్రయోజనాన్ని ఇస్తుంది. ఎలాగా? ఆధ్యాత్మికమైనటువంటి ప్రయోజనం. ఈ యొక్క ఏకాదశి కూడా, పరమ ఏకాదశి కూడా చాలా ముఖ్యమైన ఏకాదశి. అన్ని ఏకాదశుల్లాగానే శ్రీ మహావిష్ణువుని ఈరోజు మనము ధూప దీప నైవేద్యాలతో చక్కగా ఉదయం నుంచి మనము ఆరాధించడము, తర్వాత శ్రవణము, కీర్తనము, స్మరించడము, అవన్నీ కూడా నిరంతరము ఆ రోజంతా భగవంతునికి చేరువుగా ఉండడానికి చేసే ప్రయత్నమే ఏకాదశి. ఇక ఈ యొక్క పరమ ఏకాదశి ఎలాగా శ్రేష్టమైనది అని చెప్పబడుతుంది అంటే, మనకి 3 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క అధిక మాసం అనే ఆ మాసం రావడము, ఆ నెలల్లో వచ్చేటువంటి 2 ఏకాదశులు అవే పద్మిని ఏకాదశి, ఈ యొక్క పరమ ఏకాదశి. అంటే 3 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క నెలల్లో వచ్చే ఈ 2 ఏకాదశుల్ని మనము తప్పకుండా ఆచరిస్తే అంతటి స్థానం ఇది యొక్క ఏకాదశి ఫలితం కూడా. ఈ యొక్క ఏకాదశికి, పరమ ఏకాదశి యొక్క కథ, వ్రత కథ ఉన్నది. దాని గురించి తెలుసుకుందాం. కంపిల్య పట్టణము అనే పట్టణంలో సుమేధ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవారు. ఆ బ్రాహ్మణుడు చాలా పేదవారు అనమాట. అయినా కానీ ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా పేదరికంతో ఉంటే కూడా ఆయన చాలా ఉదార స్వభావము కలిగిన వాడు. అంతేకాకుండా అన్ని సద్గుణవంతుడిగా ఉండేవాడు. ఆ సుమేధ యొక్క పత్ని కూడా అతనిని
అనుసరిస్తూ ఆ యొక్క ఆయనకు చేదోడుగా ఉంటూ అన్ని విషయాలలో ఎలాంటి ఇవి లేకుండా ఆమె కూడా నిత్యము భగవంతునికి సేవ చేస్తూ ఆ విధంగా గడుపుతూ ఉండేవారు. కానీ ఆ యొక్క పేదరికం వలన వాళ్ళు ఆ యొక్క దుఃఖాలను, క్లేశాలను, దారిద్ర్యాన్ని వీటినంతా కూడా అనుభవిస్తున్నారు. అలాగా ఉంటే కూడా ఎవరైనా అతిథులు వారింటికి వస్తే వారు పస్తులుండి వారికి చక్కగా అతిథి సత్కారాలను చేసేవారనమాట. అంటే వాళ్ళు ఉన్నంతలో ఏమి ఉన్నదో అందులో వారు తినకపోయినా వారికి అంత చక్కగా చేసేవారు. అంతటి అది సాధారణంగా మనము చూసినప్పుడు కొంతమందికి ఎంతో సంపదలు ఉంటాయి. కానీ అలాంటి సంపద ఉన్న వాళ్ళు దాన ధర్మాలనేవి చెయ్యరు కదా! అంటే ఏమి వాళ్ళ యొక్క గుణం ఆ విధంగా. సంపద ఉండి కూడా ఇతరులకు ఇవ్వడానికి వాళ్ళ మనసు అంగీకరించదు. అది కొంతమంది చాలా పేదవాళ్ళుగా ఉంటే కూడా ఆ మనసు ఇతరులకు ఏదైనా ఇవ్వాలి అని ఆ గుణాన్ని కలిగి ఉంటారు. అదే అంటే భగవంతుడు వారి వారి కర్మల ప్రకారం వారికి అలాంటి సంపదలు ఇచ్చినా లేకపోయినా కానీ ఎవరైతే భగవంతుణ్ణి నిత్యం సేవిస్తూ ఉంటారో వాళ్ళు ఎంతో ఐశ్వర్యవంతులు, ఎంతో శ్రేయస్కరం కలిగిన వాళ్ళు అని మనము భావించాలి. ఈ బ్రాహ్మణుడు కూడా అదే విధంగా ఉండేవారు. కానీ చాలా దారిద్ర్యంతో ఉండడం వలన ఆ యొక్క సుమేధ తన యొక్క పత్నితో ఒకరోజు నేను ఇక్కడే ఉండడం కంటే అది గ్రామము. ఇక్కడే ఉండడం కంటే నేను కొద్దిగా సుదూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఏదైనా పని చేసి నేను ధనాన్ని తీసుకొస్తాను. అలా అప్పుడైనా మనకి చాలా సంతోషంగా ఉండగలుగుతాము అని ఆ బ్రాహ్మణుడు చెప్పడం జరిగింది. కానీ ఆ మాటలను ఆ బ్రాహ్మణుడి యొక్క భార్య అంగీకరించలేదు. ఎందుకు అంటే, ఓ బ్రాహ్మణోత్తమ, మనము ఎక్కడికి వెళ్ళినా కానీ అంటే మనము చేసుకున్నటువంటి ఆ కర్మ ఫలితాలను బట్టే మనము ఒక ధనవంతుడో లేక ఒక పేదవాడో, సంపద కలిగిన వారో లేనివారో అనే ఆ విధంగా మనము మన జన్మ ప్రకారము పొందుతాము. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా అది మనం గత జన్మలో చేసుకున్న ఆ పాప కర్మల ఫలితము. దానిని ఇక్కడ ఉండి మనం దూర ప్రాంతాలకు వెళ్తాము. అక్కడ వెళ్ళాక మనం అక్కడ అనుభవించకుండా ఉంటాము అంటే, అక్కడ ఏదైనా పని దొరకలేదనుకోండి, అక్కడైనా కానీ కష్టాలు పడాల్సిందే. కాబట్టి ఎక్కడ ఉన్నా కానీ ఆ ఫలితాన్ని మనము తప్పకుండా అనుభవించాల్సిందే. అది గత జన్మల వలన కలిగినటువంటి ఫలితము. కాబట్టి నీవు ఇక్కడే ఉండి చక్కగా అంటే మనకు ఎంత కలిగినంతలో అంతలో మనం ఇతరులకు సేవ చేద్దాము అని భార్య తెలియచేయడం వలన సుమేధ అలాగ వెళ్ళే ప్రయత్నాన్ని విరమించుకున్నారనమాట. అలాగే కాలం జరిగిపోతూ ఉన్నది. ఒకసారి కౌండిన్య మహర్షి ఆ యొక్క మార్గంలో వెళుతూ ఈ బ్రాహ్మణుడు బయట ఉన్నప్పుడు ఆ మహర్షిని ఆహ్వానించారు. అలాగా ఆహ్వానించిన వెంటనే ఆ మహర్షి కౌండిన్య మహర్షి వారి గృహానికి వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో వారి దగ్గర ఎంత ఉన్నదో ఆ ఉన్నంతలో ఆ యొక్క కౌండిన్య మహర్షికి చక్కగా అతిథి సత్కారాలను వారిద్దరు కూడా చేయడం జరిగింది. ఆ దంపతులు ఆ విధంగా ఆ సత్కారం చేసి ఆ సేవ చేస్తున్న పద్ధతి ఆ యొక్క ఋషికి చాలా ఆనందం వేసిందనమాట. చాలా ఆనందపడుతూ వారు ఇద్దరు కూర్చొని ఉండగా మహర్షి అడిగారు, మీరు ఎలా ఉన్నారు ఏమిటి అని అడిగినప్పుడు అప్పుడు ఆ యొక్క సుమేధ ఆ బ్రాహ్మణుడి యొక్క భార్య చాలా దుఃఖపడుతూ మేము చాలా కష్ట పరిస్థితిలో ఉన్నాము, అలాగ ఉంటే కూడా మేము ఇతరులకి ఆనందాన్నే పంచుతున్నాము, మేము దుఃఖపడుతున్నా ఇతరులు ఆనందపడే విధంగానే మా సాయశక్తులా వాళ్లకు సేవలు చేస్తున్నాము. కానీ మాకు ఇలాంటి ఈ దారిద్ర్యము ఇవన్నీ కూడా ఎప్పుడు ఈ కష్టాలు
ఇవన్నీ ఎప్పుడు తొలుగుతాయి అంటూ మహర్షిని అడగడం జరిగిందనమాట. అప్పుడు మహర్షి వారికి తెలియచేస్తూ ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి వచ్చేటువంటి ఈ యొక్క పరమ ఏకాదశి, ఈ నెలలో 2 ఏకాదశులు ముఖ్యమైనవే. ఇప్పుడు రాబోయే పరమ ఏకాదశి, ఆ ఏకాదశిని మీరు తప్పకుండా పాటించండి. ఎందుకు నేను చెప్తున్నాను అంటే, కుబేరుడంతటి వాడు కూడా, కుబేరుడు ఆ యొక్క తపస్సు చేసి శివుని మెప్పించి ఈ నెలలోనే ఆయన ఆ యొక్క కుబేర స్థానాన్ని పొందాడనమాట. అంటే అది ఎంతటి స్థానం కదా, ఆ యొక్క కుబేర స్థానం, ఆ యొక్క పదవిని అంటే కోశాధికారిగా అంత ట్రెషర్ అంతా కూడా ఆయన దగ్గరే ఉంటది. ఆ విధంగా అంతటి స్థానాన్ని కుబేరుడు అంతటి వారు పొందారు. కాబట్టి మీరు కూడా ఈ యొక్క ఏకాదశిని పాటించినట్లయితే మీరు ఆ కష్టాల నుంచి విముక్తులవుతారు, సంతోషంగా ఉంటారు అని చెప్పడం జరిగింది. తరువాత అన్ని ఏకాదశులు లాగానే ఈ ఏకాదశికి కూడా ఆ ఏకాదశి పూర్తిగా గడిచిపోయి తర్వాత రోజు ద్వాదశి కదా, ఆ ద్వాదశి పారణం చేసి తరువాత 5 రోజులు మళ్ళీ ఒక వ్రతం లాగా చేయాల్సి ఉంటది. అంటే ఏకాదశి, ద్వాదశి, తరువాతి 5 రోజులు ఆ విధంగా చెయ్యాలి. ఈ 5 రోజులు ఎలాగా, ఒక వ్రతం లాగా. కాబట్టి ఎలాగ చేయాలి అంటే, ఈ 5 రోజులు ఆ యొక్క వ్రతం చేసేటప్పుడు జలాన్ని కూడా తీసుకోకుండా 5 రోజులు వ్రతం చేయాలి. ఇంటిల్లిపాది అంటే తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే, పిల్లలు అట్లా ఉంటే వారందరూ కూడా పద్ధతిగా ఆ యొక్క ఇది అంటే మునులు చెప్పిన విధంగా పద్ధతిగా చేసినప్పుడు మీకు ఎంతో ఇదవుతుంది, ప్రయోజనం అవుతుంది. ఈ యొక్క ఏకాదశి అంటే 5 రోజుల పాటు నీటిని కూడా తీసుకోకూడదు. ఒకవేళ అలాగా లేదు అంటే ఆ యొక్క ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండడము, తరువాత సాయంత్రం తర్వాత ప్రసాదం తీసుకోవడం, అది ఒక ఇది చేయాలి. రెండో విధంగా ఇక మూడవ ఇది ఏమిటి అంటే, బ్రాహ్మణులకు ఈ యొక్క 5 రోజులు తమ శక్తి రీత్యా వారికి దాన ధర్మాలను చేయడం. అలాగ చేయడం వలన ఎన్నో వేల మందికి మనము దానం చేసినంత పుణ్యం కలుగుతుంది. కాబట్టి ఆ విధంగా చేయడం. ఇంకా ముఖ్యమైన విషయం 4వదిగా ఏమిటి అంటే, బ్రాహ్మణునికి ఒక కుండలు నిండుగా నువ్వులను దానిని దానం చేయడం. అలాగ దానం చేయడం వల్ల ఒక కుండ నిండా నువ్వులు ఉన్నాయి అంటే అవి చిన్న గింజలు కదా, వాటిని మనం లెక్కించలేము, అంత ఇదిగా ఉంటుంది. కాబట్టి ఎన్ని గింజలైతే అందులో ఉంటాయో ఆ ధాన్యం, అన్ని సంవత్సరాలు వాళ్ళు చక్కగా స్వర్గంలో వాళ్ళు ఆ యొక్క స్వర్గధామంలో ఉండగలుగుతారు అని. అంటే వెళ్ళిన వెంటనే స్వర్గంలో ఏమవుతుంది, మన యొక్క ఫలితం తీరగానే తిరిగి వచ్చేయాల్సి వస్తుంది. కానీ ఇలాగ నువ్వులు దానం చేయడం వల్ల ఆ నువ్వులు ఎన్ని నువ్వులైతే ఉంటాయో అన్ని సంవత్సరాలు స్వర్గ దేంట్లో ఉండవచ్చు అని చెప్పడం జరిగింది. తర్వాత ఇంకొకటి, ఈ యొక్క 5 రోజులు కూడా తప్పకుండా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అలాగా పాటిస్తూ ఈ నియమ నిబంధనలతో చక్కగా ఆ యొక్క పరమ ఏకాదశిని పాటించినట్లయితే నీవు చక్కగా పూర్తిగా ఆ యొక్క దారిద్ర్యం నుంచి, ఆ క్లేశాల నుంచి నీ విముక్తుడవుతావు అంటూ కౌండిన్య ఋషి సుమేధ అనే బ్రాహ్మణ దంపతులకు చెప్పడం జరిగింది. వారు అదే విధంగా దానిని అంగీకరించి ఆ యొక్క పరమ ఏకాదశి రోజున ఏకాదశిని పూర్తిగా చేశారు. ద్వాదశిని పారణం ముగించారు. తరువాతి 5 రోజులు కూడా ఆ ఋషి ఏ విధంగా అయితే తెలియచేశారో ఆ విధంగా పూర్తిగా వాళ్ళు వ్రతాన్ని ముగించారట. ఎప్పుడైతే ఆ వ్రతాన్ని ముగించారో వాళ్ళు అన్నీ కూడా ఆ ఊరి అదే ఆ యొక్క కంపిల్య నగరం యొక్క యువరాజు ఉన్నారు కదా, వారే దగ్గర
వారి దగ్గరికి వచ్చి వారికి సకల సంపదను అన్నిటినీ కూడా ఇవ్వడం జరిగిందట. అంటే మనము భగవంతునికి ఆ యొక్క ఏకాదశిని ఫలాన్ని ఇది చేసినప్పుడు మనకి వేరే మూలంగా ఆ విధంగా ఫలితాన్ని పొందుతాము. అందుకే ఆ ఫలితాన్ని కూడా ఇతరులకి మనము దానం చేయడము అనేది చాలా శ్రేష్టము అని అనుకుంటాం కదా! ఆ విధంగా యువరాజే వచ్చి వాళ్ళకి కావాల్సిన గృహము, సంపద అన్నింటినీ వారికి అప్పజెప్పడం జరిగిందట. వారు ఆ ఆనందంలో ఏ విధంగా అయితే కౌండిన్యముని చెప్పిన విధంగానే వాళ్ళు ఆ యొక్క ఏకాదశిని ముగించారు కాబట్టి వాళ్ళు అంత దారిద్ర్యము అంతా కూడా పోయి వాళ్ళు సంతోషంగా చాలా సంవత్సరాలు అలాగే గడిపారు. ఆ విధంగా వాళ్ళు భగవంతుణ్ణి అంటే సంపద వచ్చింది కదా అని మళ్ళీ భగవంతుణ్ణి విస్మరించడం ఆ విధంగా కాకుండా నిత్యము వారు భగవంతుణ్ణి సేవిస్తూ వాళ్ళ మరణం తర్వాత వాళ్ళు ధామంకి చేరుకున్నారనమాట. ఇది ఆ యొక్క పరమ ఏకాదశి. పరమ అనేదే అది శ్రేష్టమైన అని అర్థంతో ఉన్నది కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి ఏకాదశి. అది మనకు ఈ యొక్క అధిక మాసం పురుషోత్తమ మాసంలో వచ్చినటువంటి ఏకాదశి ఇంతటి విశిష్టమైనది. ఈ విషయాన్ని కృష్ణ భగవానుడు యుధిష్ఠిర మహారాజుకు తెలియజేసి మీరు కూడా ఈ యొక్క పరమ ఏకాదశిని తప్పకుండా పాటించండి అని తెలియచేయడం వల్ల యుధిష్ఠిర మహారాజు కూడా ద్రౌపది పరివార సమేతంగా ఈ యొక్క పరమ ఏకాదశిని పాటించారు అన్న ఆ యొక్క విషయాన్ని కూడా తెలియచేయడం జరిగిందనమాట. అందుకే ఎవరైతే ఈ యొక్క మాసంలో వచ్చిన ఈ పరమ ఏకాదశిని పాటిస్తారో వారందరూ కూడా ఆ యొక్క అంటే కష్టాలు ఏవైనా కానీ అంటే దీని వలన మనకి శ్రేయస్సు అనేది కూడా పొందగలుగుతాము. ఐశ్వర్యం వాళ్ళు కోరుకున్న విధంగా ఏం కోరుకుంటారో దాన్ని పొంది పాపాల నుంచి విముక్తులయ్యి అన్ని విధాల మోక్షాన్ని పొందగలుగుతారు. కాబట్టి ఈ యొక్క ఏకాదశిని నియమం తప్పకుండా చక్కగా పాటించి భగవంతుని ప్రీత్యర్థం కొరకు చేయడం వలన ఆయన ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా భగవంతునికి ప్రియకరులుగా ఉంటారు. ఇదే ఈ యొక్క పరమ ఏకాదశి గురించి. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ మాతాజీ.